హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక 2 టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. యెస్టర్డే చాలా మెంబర్స్ నాకు నైట్ కొన్ని మెసేజెస్ చేయడం జరిగింది. వితిన్ 10 అవర్స్‌లో చాలా మెంబర్స్‌కి అమౌంట్ పడిపోతుంది అన్నట్టు కూడా కొన్ని మెసేజెస్ కూడా కొన్ని గ్రూప్స్‌లో వైరల్ అయ్యాయి. అలాగే మన యాన్ పాసివ్ కమ్యూనిటీ మెంబర్స్ కావచ్చు, విక్టర్ విత్ యాష్ కమ్యూనిటీ మెంబర్స్ కావచ్చు, నాకు ఆ మెసేజెస్‌ని ఫార్వర్డ్ చేసి ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ అని చెప్పేసి కూడా చాలా మెంబర్స్ అడిగారు. సో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఎంతమందికి, ఎంత మెంబర్స్‌కి ఇన్‌కమ్ పడిందా, పడలేదా అనే దాని గురించి మనం క్లారిటీగా తీసుకుందాం. రెండో పాయింట్ ఏంటి అనంటే, అన్నిటికంటే ముఖ్యంగా ఎల్సీ మెంబర్ మిస్టర్ దిలాన్ సార్ నుంచి కూడా ఒక స్మాల్ మెసేజ్ రావడం జరిగింది. దాని గురించి కూడా మనం అందరం ఒక క్లారిటీగా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. సో మనం టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా ఈ వీడియో చూస్తూ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. డన్ అండి. సో ఫస్ట్ థింగ్, ఎస్టర్డే పెట్టిన మెసేజెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, నైట్ వితిన్ 10 అవర్స్లో మనందరికీ కంపల్సరిగా అమౌంట్ పడిపోతుంది అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చిందండి. నేను కాస్త వెయిట్ చేశాను. ఓకే, 10 అవర్స్ అని చెప్పారు కదా, లైక్ విచ్ మీన్స్ ఏమో పడుతుందేమో. ఓకే, చాలా మెసేజెస్ వచ్చాయి కదా, అవన్నీ కరెక్ట్ కాలేదు. బట్ ఈ మెసేజ్ అయినా రైట్‌గా పెట్టుంటారేమో మన కమ్యూనిటీ మెంబర్స్ అనుకొని నేను కూడా 10 అవర్స్ వెయిట్ చేయడం జరిగిందండి. 10 అవర్స్ తర్వాత చాలా మెంబర్స్, అంటే నాతో పాటు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కావచ్చు, నేను కొంచెం రీసెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళ ఐడీస్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి అని చెప్తే, దాదాపుగా ఒక 30-40 మెంబర్స్‌కి నేను రీసెర్చ్ చేసి ఎవరికి కూడా ఇన్‌కమ్ రాలేదండి. సింగిల్ రూపీ కూడా రాలేదు. అండ్ దట్ టు 15th డేట్‌కి గ్లోబల్ లాంచ్ అని కూడా చెప్తా ఉన్నారు. అసలు గ్లోబల్ లాంచ్ అనేది కొత్త కంపెనీ లాంచ్ అవుతుందా? విక్టర్ విత్ యాష్‌కి మళ్ళీ ఏదైనా లాంచ్ అవుతుందా? లేదా ఆన్ పాసివ్ లాంచ్ అవుతుందా అనేది కూడా క్లారిటీ లేదు. బిఫోర్ యెస్టర్డే కావచ్చు, 10 గంటల్లో ఈ రాత్రికి ఏదైనా జరగొచ్చు, ఇన్‌కమ్ పడిపోతుందని చెప్పిన వ్యక్తులు, 15th గ్లోబల్ లాంచ్ అని కూడా చెప్పిన వ్యక్తులు, ఇన్‌కమే రాలేదు. బట్ గ్లోబల్ లాంచ్ కూడా వస్తుందనేది ఎలా మనం నమ్మగలుగుతాం? ఇలాంటివి రూమర్స్ ఎక్కువగా క్రియేట్ అవుతా ఉన్నాయి. అవి నమ్మడం వల్ల, దానివల్ల మనం చూడడం వల్ల కూడా ఏమవుతుందంటే, మనం హోప్స్ ఎక్కువగా పెట్టుకొని అక్కడే స్టాప్ అవ్వడం జరుగుతుందండి చాలా మెంబర్స్ కూడా. ఇప్పుడు రీసెంట్‌గా దిలాన్ గారు ఒక మాట చెప్పారు. యెస్టర్డే కూడా వీడియో చేసి ఉన్నారు. సో సరే, దిలాన్ గారు ఏం చెప్పారు ఏంటనేది మీ అందరికి ఒక క్లారిటీ ఇస్తానండి. ఇప్పుడు ఆయన కూడా ఒక ఎల్సీ మెంబర్. యాష్ ముఫారే గారితో డైరెక్ట్‌గా కాంటాక్ట్‌లో ఉండే వ్యక్తి ఆయన కూడా ఒక వ్యక్తి. ఓకే, ఇప్పుడు మేమంటే డైరెక్ట్‌గా కాంటాక్ట్ లేము. ఎల్సీ మెంబర్స్‌కి మాత్రమే మేము కాంటాక్ట్ చేయగలుగుతాం. ఓకే. సో యాష్ ముఫారే గారికి డైరెక్ట్‌గా కాంటాక్ట్ ఉన్న వ్యక్తే డైరెక్ట్‌గా ఒక వీడియో చేశారు. అసలు దాని గురించి ఏం చెప్పారు, ఇంత యాన్ పాసివ్ గురించి ప్రెజెంట్ జరుగుతున్న సిట్యుయేషన్స్ ఏంటనేది ఏం చెప్పారో పూర్తిగా తెలుసుకుందాం. మీ అందరికి కూడా ఒక క్లారిటీ వస్తుందండి. వాట్ ఈస్ వాట్ ఏంటి అనేది. ఓకే. ఆయన ఏం చెప్పారంటే, మీలో చాలా మంది మెసేజ్ చేస్తా ఉన్నారు ఏమైనా అప్డేట్ ఉందా అని. అసలు ప్రెజెంట్ ఏం జరుగుతా ఉంది అని. అసలు విషయం ఏమిటంటే, ఎలాంటి అప్డేట్ లేకపోవడం వలనే నేను ఈ 5 నెలల్లో వీడియో చేయలేదు అని క్లియర్‌గా చెప్పారండి. ఆయన లాస్ట్ వీడియో వచ్చేసి అక్టోబర్ నెలలో నేను వీడియో చేశాను. సో ఈ 5 మంత్స్ నేను ఎటువంటి వీడియో చేయకపోవడానికి రీజన్స్ ఏంటంటే, ప్రెజెంట్ ఎటువంటి అప్డేట్ లేదు కాబట్టి నేను వీడియో చేయలేదు అని క్లారిటీగా చెప్పారండి. సో తర్వాత విక్టర్ విత్ యాష్ వచ్చింది. అందులో మనమంతా ఎంట్రీ అయ్యాం. మిస్టర్ యాష్ అప్పటికి చెప్పాల్సిన అప్డేట్ అంతా అక్కడే చెప్పారు. సో నెక్స్ట్ మనం ఐడీలు క్రియేట్ చేసుకొని ముందుకెళ్ళాం. తర్వాత కేవైసీ చేయమన్నారు. మనలో చాలామంది చేశారు. కొందరికి సక్సెస్ అయ్యింది, కొందరికి ఫెయిల్యూర్ అయ్యింది. సో ఆ తర్వాత అప్పటి వరకు ఎలాంటి కొత్త అప్డేట్ లేదు అన్నట్టు తెలియజేశారండి. నిజమే కదా! ఎక్కడ కూడా అఫీషియల్‌గా మనకేమైనా అప్డేట్స్ వచ్చాయా? యాష్ ముఫారే గారి నుంచి మనకు విక్టర్ విత్ యాష్ ప్లాట్‌ఫామ్‌లో అయినా కావచ్చు, ఐదర్ యాన్ పాసివ్ కమ్యూనిటీ ఓఎస్ సిస్టమ్‌లో అయినా కావచ్చు, ఎటువంటి పాపప్స్ అనేది రాలేదింకా. అండ్ అఫీషియల్‌గా లైవ్ మీటింగ్ కూడా ఎక్కడ జరగలేదండి. సో మిస్టర్ యాష్ అప్పుడే చెప్పారు, మేము రెడీ అయిన తర్వాత మీకు చెప్తామని. సో మధ్యలో మనము ఏదైనా ఊహించి మాట్లాడడం వలన దానికి అర్థం లేదు అన్నట్టు చెప్పారండి ఆయన. ఎవరు? దిలన్ సార్ చెప్పిన మాట ఇది. ఊహించుకొని మనం ఆ డేట్స్ చెప్పుకోవడం వల్ల కావచ్చు, మన బ్యాక్ ఎండ్‌లో వర్క్ జరిగిపోతూ ఉంది.
ఇవన్నీ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. యాష్ ముఫారే గారు ఆ రోజు క్లియర్గా చెప్పారు, మేమంతా రెడీ అయిన తర్వాత మీకు కంపల్సరిగా ఇంటిమేషన్ చెప్తాము అన్నట్టు చెప్పారన్నట్టు తెలియజేశారు. సో చాలామంది ఇంకా రోజు రూమర్స్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, అలా చేయకండి, టైం వృధా చేసుకుంటున్నారు. క్లియర్గా మెన్షన్ చేశారండి. రూమర్స్ చాలా వరకు చేస్తూ ఉన్నారు, అలా చేయకండి, మీరు మీ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. ఓకే, మిస్టర్ యాష్ క్లియర్గా చెప్పారు. ఆన్ ప్యాసివ్ ఇప్పుడు పాస్లో ఉంది, ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఇంకా చెప్పలేదు. ఇప్పుడు లాస్ట్ గ్లోబల్ మీటింగ్ ఒకసారి మీరు యాష్ ముఫారే గారి లైవ్ మీటింగ్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి వినండి. ఆ రోజు యాష్ ముఫారే గారు చెప్తున్న మాట ఏంటి అని అంటే, క్లారిటీగా మెన్షన్ చేసి చెప్పారు, ఆన్ ప్యాసివ్ అనేది ఎక్కడ పోలేదు, ఆన్ ప్యాసివ్ ఉంది, బట్ ఆన్ ప్యాసివ్ కంపెనీని మేము హోల్డ్ చేసామంతే, పాస్ చేసాము, దాన్ని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ముందుకు తీసుకెళ్ళలేని స్టేజ్లో ఉన్నాము. సో కొత్త బిజినెస్ ఏదైతే మనం స్టార్ట్ చేయబోతున్నాం దానికంటే ముందు మీ అందరినీ ట్రైన్ చేయాలి. సో అందుకే విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ని మనం క్రియేట్ చేయబోతున్నాం అని క్లారిటీగా చెప్పారండి ఆయన. ఒకసారి మీరు థింక్ చేయండి, ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో మెసేజెస్ వస్తూ ఉన్నాయి, ఇన్కమ్ పడిపోతూ ఉంది, $143 $93 అనుకుంటే చాలా మెంబర్స్, చాలా మెసేజెస్ అండి, అందరికీ వస్తుంది. బట్ ఇట్ విల్ టేక్ టైం. ఆ టైం వచ్చే వరకు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వాలి. బట్ అలాంటి రూమర్స్ని ఎవరు కూడా నమ్మకండి. ఒకవేళ మనం లాస్ట్ జనవరి నుంచి మనం చూస్తూ ఉన్నామండి, ఇలాంటి డేట్స్ మనం వింటూ ఉన్నాం. ఏదైనా ఒక్క మంత్లో వాళ్ళు ఎక్కడైనా చెబుతున్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక్క డేట్ అయినా కన్ఫర్మేషన్ ఏమైనా ఉందా, కన్ఫర్మేషన్ అయ్యిందా ఏమైనా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో? ఎక్కడ కూడా ఒక్క డేట్ కూడా అవ్వలేదు కదండి. అండి, నేనేం చెప్పబోతున్నా అంటే నెగిటివ్గా చెప్పట్లేదు, ప్రాక్టికల్గా చెప్తున్నా. ఓకే, ఎస్కే ఏం చెప్తా ఉన్నాడు అనేది ఒకసారి థింక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రాక్టికల్గా చెప్తా ఉన్నాను. ఈరోజు మన ఆన్ ప్యాసివ్ కమ్యూనిటీ మెంబర్స్ ఏదో 1000-2000 మంది లేరండి, ల్యాక్స్లో ఉన్నారు. ఈ లక్షల్లో పేదవాళ్ళు, పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే దాదాపుగా 70% మెంబర్స్ ఉన్నారండి ఇక్కడ. రిమైనింగ్ 30% మెంబర్స్ ఇట్స్ ఓకే ఫైన్, లైక్ జాబ్స్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ లైఫ్ ఇంకా బెటర్గా ఉంది. వీళ్ళందరూ డైలీ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న వాళ్ళు 70% మంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి? థింక్ అబౌట్ దట్. ప్రతి ఒక్కరికి నేను దిలన్ సార్ కూడా అదే చెప్పారు, ఎవరు కూడా ఎక్కడ కూడా రూమర్స్ క్రియేట్ చేయకండి, డేట్స్ మెన్షన్ చేయకండి అని. సో ఇంకా చాలా ఉంది. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మనకు తెలియని విషయం మీద ఎందుకు ఊహించాలి, ఏ అప్డేట్ అయినా యాష్ దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. నేను ఎప్పుడు కూడా ఆయన చెప్పిందే మీకు చెప్తాను, నేను ఎప్పుడు ఊహించి మాట్లాడలేదు. అందుకే ఇప్పుడు కూడా ఆయన చెప్పకపోతే నాకు చెప్పాల్సింది ఏమీ లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇది MLM కాదు, విక్టరీ విత్ యాష్ అసలు బిజినెసే కాదు, అది జస్ట్ ఒక పేజ్ మాత్రమే, లెర్నింగ్ ప్లాట్ఫామ్ అని మాత్రమే క్లియర్గా మెన్షన్ చేసి చెప్తా ఉన్నారండి దిలాన్ గారు. ముఖ్యమైన బిజినెస్ ఇంకోటి ఉంది, అది రాబోతుంది, కానీ అది ఏమిటి, ఎప్పటి వరకు వస్తుంది అనేది కూడా ఎవరికి తెలీదు. ABC కూడా పేర్లు మెన్షన్ చేసి చెప్పలేదు ఎక్కడ కూడా. అయితే తెలియని విషయం మీద వీడియోలు చేయడం తప్పు, అది ఎందుకు చేయాలన్నట్టు క్లియర్గా చెప్తా ఉన్నారండి. నేను ఈరోజు వీడియో చేయడానికి ఒకటే కారణం, మీ అందరికీ మెసేజ్లకు రెస్పాన్స్ ఇవ్వడానికి మాత్రమే అని చెప్పారండి. నేను ఇక్కడే ఉన్నాను, విక్టరీ విత్ యాష్లోనే ఉన్నాను, మిస్టర్ యాష్ గ్రూప్లో కూడా యాక్టివ్గానే ఉన్నాను. నేను ఆయనకు చాలాసార్లు రోడ్ మ్యాప్ గురించి కూడా అడిగాను, కానీ ఆయన చెప్పలేదు. పర్సనల్గా మెసేజ్ చేస్తే ఆయన ఒకటే మాట చెప్పారు, ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్, డోంట్ వరీ అని. అర్థమవుతుందని నేను చెప్పింది? దిలాన్ గారు ఏం చెప్తా ఉన్నారంటే, యాష్ గారి గ్రూప్లో కూడా నేను యాక్టివ్గా ఉన్నాను, ఆయనకు నేను కొన్ని సిచ్యువేషన్స్లో నెక్స్ట్ ఫ్యూచర్ రోడ్ మ్యాప్ ఏంటి చెప్పండి అని చెప్తే చెప్పలేదు, బట్ పర్సనల్గా మెసేజ్ చేస్తే తను ఒకటే మాట చెప్పారు, ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్, అంతా మొత్తం మన కంట్రోల్లో ఉంది, మీరు ఎటువంటిది టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టు చెప్పారండి. ఎవరు? యాష్ ముఫారే గారు దిలాన్ గారికి చెప్పినట్టు దిలాన్ గారు ఇంటిమేషన్ చేశారు ఇక్కడ. ఓకే, సో కాబట్టి ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఎక్కడ కూడా ఎవరు కూడా రూమర్స్ చేయకండి, ప్రజెంట్ మీరు ఏదైతే వర్క్స్ చేస్తూ ఉన్నారో ఆ వర్క్స్లో మీ పనులు మీరు చేసుకుంటూ ఒక స్టెప్ తీసుకొని ముందుకెళ్ళండి అని చెప్తా ఉన్నారండి. ఓకేనా? సో అంతేగాని
ఎస్టర్డే ఇన్కమ్ పడిపోయింది, రేపు ఇన్కమ్ పడిపోతుంది, ఈ మంత్లో 15th ఏదో గ్లోబల్ లాంచ్ ఉంటుంది, లేదా రేపే మన క్యాష్ ముఫరీ గారి మీటింగ్ ఉంటుంది. ఇవన్నీ ఓన్గా క్రియేట్ చేసుకొని చెప్తున్నామండి. ఓకే, రియల్గా ఇలాంటి న్యూస్లు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి న్యూస్ ఏదైతే చెప్తా ఉన్నారో ఇట్స్ ట్రూ అండి అని గ్యారంటీగా చెప్తా ఉన్నారో వాళ్ళు నాకు ఒకసారి మెసేజ్ చేయండి. నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది. ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ కూడా ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టాను, అక్కడ నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి, ఏదైనా వాట్సాప్లో టెక్స్ట్ చేయండి. ఓకే, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రూఫ్స్ అన్నట్టు నాకు మెసేజ్ చేయండి. మీ దగ్గర ప్రూఫ్ ఉంది, నాకు ఇక్కడ నుంచి ఎల్సీ మెంబర్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, లేదా పలానా వ్యక్తి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మేము ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అని అంటే ప్రూఫ్ ఉందంటే నాకు వెంటనే మెసేజ్ చేయండి. ఆ ప్రూఫ్తో మన ఎస్కే కమ్యూనిటీ మెంబర్స్కి కూడా ఒక 7-8 మంది 10,000 మందికైనా వచ్చి ఒక క్లారిటీ ఇస్తాం కదండి. ఓకే, సో అలాంటి రూమర్స్ క్రియేట్ చేయకుండా ప్రజెంట్ ఏదైతే జరుగుతుందో దాని మీద మాత్రమే మనం సబ్జెక్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కమ్యూనిటీ మెంబర్స్కి. రూమర్స్ ఎక్కడ కూడా క్రియేట్ చేయకూడదండి. ఓకే, ఎస్కే ఇస్ నాట్ నెగిటివ్, ప్రాక్టికల్గా అన్ని క్లియర్గా చెప్తా ఉన్నారని మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓకే, 70% మెంబర్సు, చాలా మెంబర్సు బాధపడుతూ ఇంకా స్టిల్ ఆ విధంగా ఉన్నారు. మీకు మెసేజెస్ చేస్తూ ఉన్నారో చేయట్లేదో ఐ డోంట్ నో, బట్ డైలీ నాకు కొన్ని వందల మెసేజెస్ వస్తూ ఉంటాయి, కాల్స్ కూడా చాలా మెంబర్స్ చేస్తూ ఉంటారు. ఓకేనా, సో బెంగళూరులో ఉన్న వ్యక్తులు కూడా చాలా మెంబర్సు మా ఆఫీస్కి విజిట్ అయ్యి, కాంటాక్ట్ అయ్యి, కలిసి దగ్గరలో సార్ మీ ఆఫీస్ దగ్గరలో కొంచెం పని ఉండి వచ్చాను, కలవచ్చా అని ఎంతో మెంబర్స్ కలిసి వెళ్ళారండి. ఓకే, సో ప్రతి ఒక్కరికి అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటి అంటే రూమర్స్ క్రియేట్ చేయకండి, ఉన్నది ఉన్నట్లే సబ్జెక్ట్ మాత్రం చెప్పండి. సో ఈ వీడియోలో ఇంతే ఉండండి. మీకు ఈ వీడియోలో ఉండే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ కమ్యూనిటీ మెంబర్స్కి, తోటి విక్టరీ విత్ యాష కమ్యూనిటీ మెంబర్స్కి అయినా ఫ్రెండ్స్కి అయినా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారండి. ఓకే, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కూడా మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వెయిట్ చేసి ఉండండి. సైనింగ్ ఆఫ్ ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. జై హింద్.